వైకాపా నాయకుల వాస్తవాలు మాట్లాడితే ప్రజలు హర్షిస్తారని, అవాస్తవాలు మాట్లాడితే నమ్మే పరిస్థితి లేదని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఇటీవల రైతులకు అన్నదాత సుఖీభవతో పాటు పీఎం కిసాన్ నిధులు అందించే అన్న విషయాన్ని వైకాపా నాయకులు గుర్తుంచుకోవాలన్నారు. ఇటీవల విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కూటమి ప్రభుత్వంపై అనేక విమర్శలు చేసిన నేపథ్యంలో నాగార్జున స్పందించారు. గత ఖరీఫ్ సీజన్లో యూరియా స్వల్ప కొరత ఏర్పడినప్పటికీ కేంద్రం నుంచి తగినంత యూరియా అందించామన్న విషయాన్ని వైకాపా నేతలు గుర్తుంచుకోవాలన్నారు. పూర్తిగా అవాస్తవం అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. చిన్న శ్రీను గారు గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే, రైతులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, లేదా సామాన్య జనం కానివ్వండి, అందరూ కూడా నష్టపోయిన ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం. వారి హయాంలో ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడ్డారు కాబట్టి వారిని ప్రతిపక్ష హోదాలో ఉంచడం అనేది జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కోసం ఎన్నో మెరుగైన సేవలు చేస్తున్నారు. రైతన్నులందరూ కూడా ఆనందంగా సుఖ సంతోషాలతో మా ప్రభుత్వంలో ఉన్నారు అని చెప్పి అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఈ రోజున ఒక విషయం అందరూ కూడా గమనించాలి. జిల్లాలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, రైతు దగ్గర ధాన్యం సేకరించిన 24 గంటల్లోనే వారికి డబ్బులు వారి అకౌంట్లలో జమ చేస్తున్నాం అన్నమాట వాస్తవం కాదా? వారి హయాంలో రైతులకి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి 13,500 రూపాయలు మాత్రమే ఇచ్చారు అన్నమాట వాస్తవం కాదా? మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి రైతుకి కూడా 20,000 రూపాయలు ఇచ్చామన్న సంగతి కూడా మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న లీడర్. రైతన్నులందరికీ కూడా ఆదాయం ఇంకా ఏ రకంగా పెరుగుద్ది, ఏ రకంగా చేస్తే వారి జీవితాలు బాగుంటాయి అనే విషయం మీద లోతైన పరిశీలనలు చేస్తూ ఆ రకమైన పాలసీలతోనే ముందుకెళ్తున్నామన్న సంగతి మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. మరి వారు మాట్లాడిన మాటలు కొన్ని చూస్తే ఏవో స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ప్రజల్లో ఏదో ఒక రకమైన డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలన్నట్టుగా ఉంది. ఈ విషయం మీదే కొన్ని అంశాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ రోజున మొక్కజొన్న తీసుకున్నాము అంటే గత సంవత్సరం చూసుకుంటే 24,000 హెక్టార్లలో జిల్లా మొత్తం మీద మొక్కజొన్న వేయడం జరిగింది. మరి ఈసారి వర్షాలు బాగా ఉండడం వల్ల రైతన్నులందరూ కూడా మొక్కజొన్న ఇంకా ఎక్కువ విస్తీర్ణంలో వేయడం, 24,000 హెక్టార్లు కాస్త 50,000 హెక్టార్లు ఇవ్వడం అనేది జరిగింది. మరి సాధారణంగా అంత ఎక్కువ మొత్తంలో సప్లై అనేది వచ్చిందంటే ఏదో ఒక రకమైన ఇబ్బంది ఉంటుంది అన్నమాట వాస్తవం. కాబట్టి జిల్లాలో ఉన్న యంత్రాంగం కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఆల్రెడీ